హలో అండి, నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, 39 ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో ఈరోజు మనం మేల్స్లో ఫెర్టిలిటీ సెంటర్కి కానీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి ఎలాంటి టెస్ట్ అడ్వైజ్ చేస్తామో అనేది చూద్దాం. నార్మల్గా మేల్స్ మన ఫెర్టిలిటీ సెంటర్కి వచ్చినప్పుడు ఏంటంటే ఇనీషియల్గా బోత్ పార్ట్నర్స్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఫీమేల్ పార్ట్నర్, మేల్ పార్ట్నర్. ఫీమేల్ పార్ట్నర్కి ఒక స్కాన్ చేసి బేసిక్గా ఎగ్స్ ఎన్ని ఉన్నాయి అండ్ హార్మోన్స్ అవి నార్మల్ ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాం. సో అలానే మేల్ పార్ట్నర్కి కూడా మనం టెస్ట్ అనేవి చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ బేసిక్గా మనం చేసే టెస్ట్ ఏంటంటే మేల్ పార్ట్నర్స్లో సిమెన్ ఎవాల్యుయేషన్, అంటే సిమెన్ అనాలిసిస్ అనమాట, వీర్య కణాల పరీక్ష. సో ఈ వీర్య కణాల పరీక్ష చేసే ముందు బేసిక్గా సిరాలజీ అని ఒక టెస్ట్ చేస్తాము. సో ఈ సిరాలజీ హెచ్ఐవి, వీడిఆర్ఎల్, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి ఇవన్నీ నాన్ రియాక్టివ్ ఉన్న వాళ్ళకి మనం సిమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది చేస్తాం. ఈ సిమెన్ అనాలిసిస్ టెస్ట్ చేసినప్పుడు మనం వీర్య కణాల యొక్క కౌంట్ ఎట్లా ఉంది అండ్ అందులో మొటిలిటీ, ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటాం అనమాట. సో అది ఎలా ఉంది, నార్మల్ లుకింగ్ ఫార్మ్స్ ఎలా ఉన్నాయి అనేవి చూసుకుంటాం. నార్మల్గా మేల్స్లో ఏంటంటే మోర్ దెన్ 15 మిలియన్స్ సిమెన్ కౌంట్ అనేది ఉండాలన్నమాట. అండ్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ వచ్చేసి మనకు ఒక 32% ఉండాలి. అండ్ నార్మల్ ఫార్మ్స్ అంటే నార్మల్గా చూడడానికి ఉన్న స్పామ్స్ ఒక 4% అనేవి ఉండాలన్నమాట. ఇవన్నీ WHO గైడ్లైన్స్ ప్రకారం. సో ఇలా ఉంటే మనకి నార్మల్ సిమెన్ అనాలిసిస్ అంటాం. బట్ దీంట్లో ఏదైనా కౌంట్ కొంచెం తక్కువ ఉంది, లెస్ దాన్ 8 to 15 మిలియన్స్ అలా ఉంది, చిన్న మొటిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, నార్మల్ ఫార్మ్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయంటే మనం ఆలిగోఎస్నో టెరటోజోస్పార్మియా అని అంటాం. అండ్ బాగా కౌంట్ తక్కువ ఉంది అంటే లెస్ దాన్ 5 మిలియన్స్ అంటే బాగా కౌంట్ తగ్గిపోయినట్టు అనమాట. సో నెక్స్ట్ మనం ఫర్దర్గా చేసే టెస్టింగ్ ఈ కౌంట్ బట్టి ఉంటుందన్నమాట. నార్మల్గా ఉన్న వాళ్ళకి ఫర్దర్గా టెస్టింగ్ అనేది అవసరం పడదు మోస్ట్లీ. అండ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఏంటంటే లెస్ దెన్ 5 మిలియన్స్ అలా ఉంది, లేదంటే కొంతమందికి ఆబ్సెంట్ స్పామ్స్ ఉంటాయి సిమెన్లో, అంటే 0 స్పామ్స్ ఉంటాయి అన్నమాట. ఈ మధ్య మనం చాలా ఎక్కువ కేసెస్ చూస్తున్నాం. మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఈక్వల్ టు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, ఆల్మోస్ట్ 50% ఇంకా మోర్ ఉందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఎస్పెషలీ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ అండ్ ప్రొఫెషనల్గా కొన్ని థింగ్స్ అంటే డ్రైవర్స్ కానీ వాళ్ళకి హీట్ ఎక్కువ ఉండడం స్క్రోటమ్ సరౌండింగ్స్లో. సో ఈ అన్ని రీజన్స్ వల్ల అండ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి కంప్యూటర్స్, స్క్రీన్స్, సో వీటిలన్నిటి వల్ల స్ట్రెస్ అనేది ఓవరాల్గా ఎక్కువయ్యి సిమెన్ కౌంట్ అనేది తగ్గుతుందన్నమాట. సో వీళ్ళకి బాగా తక్కువ కౌంట్ ఉన్న స్పామ్స్ అసలు లేకపోయినా, సో ఇలాంటి వాళ్ళకి మనం బ్లడ్ టెస్ట్ అనేవి కూడా సజెస్ట్ చేసి చూస్తామన్నమాట. హార్మోన్ టెస్ట్ లైక్ FSH, LH, సీరం టెస్టోస్టెరాన్ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో ఈ టెస్ట్ అనేవి కూడా చేసి మనకి ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి, ఈవెన్ IVFకి వెళ్ళినా కూడా ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి అనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట స్పర్మ్స్ రానికి. అండ్ ఇది కాకుండా ఒక స్క్రోటల్ డోప్లర్ అల్ట్రాసౌండ్ టెస్ట్ అని ఉంటుంది. ఇది ఏంటంటే మనకి టెస్టిస్ అనేది ఎలా ఉంది, దాని బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, కొన్ని ప్రాబ్లమ్స్ లైక్ వారికోసీల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఈ స్కాన్లో మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట. సో దీన్ని బట్టే మనకి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. మోర్ దాన్ 8 మిలియన్స్ ఉంది, మోర్ దాన్ 15 మిలియన్స్ ఉంది అని అంటే అదర్ ఫ్యాక్టర్స్ అన్నీ బాగున్నట్లయితే న్యాచురల్గానే ట్రై చేయొచ్చు. అలా కాకుండా 8 to 15 మిలియన్స్ అలా ఉంది, మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటాం, మొటిలిటీ కొంచెమే తక్కువ ఉంది అన్న వాళ్ళకి IUI అనే ప్రాసెస్ కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ IUIలో ఏంటంటే మనం డైరెక్ట్గా వాష్ చేసిన బెస్ట్ సిమెన్ శాంపిల్ని మనం ఎగ్ రిలీజ్ అయిన టైంలో ఉమెన్ యొక్క యూటరస్లో ప్లేస్ చేస్తాం. సో సక్సెస్ రేట్స్ అనేవి న్యాచురల్గా కన్నా ఒక 10% ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇలా కాకుండా సివియర్ మేల్ ఫ్యాక్టర్ అంటే లెస్ దాన్ 5 మిలియన్ కౌంట్ ఉంది, లేదంటే ఎజోస్పార్మియా అస్సలు స్పామ్స్ అనేవి లేవు, ఇలాంటి వాళ్ళకి మనం IVF ట్రీట్మెంట్ ద్వారా ప్లాన్ చేయమని చెప్తూ ఉంటాం అనమాట. అస్సలు స్పర్మ్స్ లేని వాళ్ళకి కూడా ఈవెన్ హార్మోన్ టెస్ట్ కొంచెం నార్మల్ రేంజ్లో ఉండి స్క్రోటల్ స్కాన్ అనేది నార్మల్ ఉంటే మనం టీజా అనే ప్రొసీజర్ అంటే డైరెక్ట్గా టెస్టిస్ నుంచే స్పర్మ్స్ అనేది ఆస్పిరేట్ చేస్తామన్నమాట. సో ఈ టీజా అనే ప్రొసీజర్ ద్వారా పిల్లల్ని ప్లాన్ చేయొచ్చు IVFలో. సో హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.